ఆ సహనమే మనకి చాలా విషయాల్లో శ్రీరామ రక్ష. తొందరపడకుండా ఆవేశపూరితమైన చర్యలు తీసుకోకుండా ఉంటే భగవంతుడు మనకి మేలు చేస్తాడు. యువతరం ప్రత్యేకంగా గ్రహించాల్సిన మాట సహనం, సహనం, సహనం. ఓపిక పట్టు, ఓపిక పట్టు. దానికి ఇంకా చక్కని కథ ఒకటి ఉంటుంది, భారవి కిరాతార్జునీయంలో చెబుతాడు ఆ మాట. ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన ఒకసారి వేటకెళ్ళాడు, దూరంగా ఎక్కడికో వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు చెట్టు కింద, గడ్డం పెంచుకున్నాడు. ఆయన ఏదో తాటాకుల మీద రాస్తున్నాడు. రాసి ఎందుకో మరి ఆయన విరక్తి ఏమిటో తెలియదు, రాసిన ప్రతి తాటాకు విసిరేస్తున్నాడు. రాస్తున్నాడు, విసిరేస్తున్నాడు, రాస్తున్నాడు, విసిరేస్తున్నాడు. ఏదో ఆయన అట్టిపెట్టుకోవట్లా. కవి అన్నవాడు ఎవడో అలా చేయడు, దాచిపెట్టుకుంటాడు కవిలి కట్టలాగా. ఆయన విసిరేస్తున్నాడు, ఆయనకి ఏదో విరక్తి ఉంది. ఈ రాజు గుర్రం మీద పెడుతూ అక్కడ చూశాడు. ఆ గుర్రం కాళ్ళ దగ్గర ఉన్న కాగితం తీశాడు. చాలా అందంగా ఉంది ఆ శ్లోకం. సహసా విదధీతన క్రియాం అవివేక పరం ఆపదాం పదం వృణుతైవ విమృశ్య కారణం గుణలబ్ధ స్వయమేవ సంపద అని చూచాడు. ఆయనకి వెంటనే అర్థమైంది, అబ్బో ఇది చాలా మంచి శ్లోకం అని ఈ శ్లోకం తీసుకుని ఆ కవి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలాంటి శ్లోకాలన్నీ పారేస్తారంటే, వాడు పిచ్చాడు చూసినట్టు చూశాడు. నీకెందుకో, నేను పారేసుకుంటున్నా, నీకు కావాలంటే పట్టుకెళ్ళాను. ఆ రాజుకి ఆ ఒక్క శ్లోకం నచ్చింది. ఎందుకంటే సహస ఆవిదధీతన క్రియాం, తొందరపడి ఏ పని చెయ్యొద్దు. అవివేక పరం ఆపదాం పదం, అన్ని ఆపదలకి అవివేకమే, అజ్ఞానమే మూలం. ఇవాళ ఏదన్నా ఒకటి రాగానే మనకు ఆలోచన, వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెడుతున్నాం. అక్కడ అదే అవివేకం అంటే. ఈ విషయం నువ్వు అందరికీ చెప్పాలా? అంత అవసరమా? అది మొత్తం ఇవాళ పదవి దాటిందంటే పృథివీ దాటినట్టే, ప్రపంచం అంతా తెలిసిపోతుంది. రేపొద్దున మనం జవాబు చెప్పుకోవద్దా వాటికి? ఆ చేసిన పనులకి, మాట్లాడిన మాటలకి ఎందుకంత తొందరపడి పెట్టాలి? లేదా ఫోన్ తీసుకుని ఎవరికో చెబుతున్నాం మనం, ఇక్కడ ఇలా జరిగింది అలా. అంత అవసరమా? వాళ్ళు ఎవరైనా వచ్చి నీ కష్టాన్ని తీరుస్తారా? కాస్త మనస్సులో దాచుకోవచ్చుగా, పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడి దగ్గర చెప్పుకోవచ్చుగా, వెంటనే తీరిపోతుంది. మనకు ఆ ఓపికలు లేవండి. అందరికీ స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంది ఇక్కడ, మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్, పెద్దరాయిడ్ ఫోన్ ఒకటి ఉంది ఇక్కడ. ₹1,00,000 పెట్టి నొక్కో తెక్క, అంతే లెక్క. నీ ఇష్టం వచ్చినవన్నీ వాగు, అది వెళ్ళిపోయింది మొత్తం అందరికీ. ఇప్పుడు మేము వెనక్కి తీసుకుంటే కుదరదు ఇక్కడ. ఇంత ప్రమాదం ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? అలాగే ఊళ్ళో ఎవడో మన ఏదో మాట అన్నాడు, కత్తేసుకెళ్ళిపోతే చూడరా అందరూనే ఏం మాట అంటే, కత్తేసుకొస్తావా అని వాడి తరఫున 10 మంది వస్తారు. ఇక్కడ ఏమైంది? పెద్ద యుద్ధం అయింది ఒక మాటకి. అంత అవసరమా? కొంతకాలం ఆగితే వాడికి జవాబు ప్రకృతి చెబుతుందేమో, మనం చెప్పక్కర్లేదేమో, మన చేతికి మట్టి అంటదేమో. కాస్త ఓపిక. ఈ రాజుకి ఈ మాట చాలా నచ్చింది. అవివేకమే అన్ని ఆపదలకి మూలం, వృణుతేకి విమృశ్యకారణం గుణలబ్ధ స్వయమేవ సంపదక. సంపదలు ఎవరిని వరిస్తాయంటే విమర్శించి పనిచేసే వ్యక్తిని వరిస్తాయి. ఆలోచించకుండా భావోద్వేగానికి లోనై పనిచేసేవాడిని వరించవు. ఉద్యోగం చేస్తున్నాం, యజమాని ఏదో ఒక మాట అన్నాడు, మనకి ఏదో పౌరుషం వచ్చింది, నాకు ఉద్యోగం లేకపోతే అడవదా అని ఒక కాగితం వాడు మొహాన్ని బారేసి బయటకు వచ్చాం. ఇంటికి రాగానే భార్యో భర్తో ఎవరైనా మెచ్చుకోవచ్చు, పోన్లేండి మీకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆత్మాభిమానాలు బాగానే ఉన్నాయి, అన్నం ఎవడు పెడతాడో? భరిస్తారు. తల్లి, తండ్రి, భార్య, భర్త ఎవరైనా కొన్నాళ్ళు భరిస్తారు. ఓ నెల అయిందనుకో, ఖాళీగా ఇంట్లో కూర్చుని కాళ్ళు ఊపుతుంటే ఓ మాట అన్నాక పాడాలి, రాజీనామా ఇచ్చేస్తారేంటి, మనకేమైనా ఉన్నాయేటి ఇక్కడ ఎకరాలు అని ఇంట్లో వాళ్ళే తిడ్డం మొదలెడతారు. నువ్వు అక్కడే ఓ మాట అన్నాక పడుంటే, మన కాదులే అనుకునుంటే, దూషణ భూషణ తిరస్కారములు శరీరమునకే కానీ ఆత్మకు గావు అనుకునుంటే వేదాంతంలో గొడవలేదు కదా. యజమాని అన్నాక అనడా, ఆయన కంపెనీ ఆయనకి ముఖ్యం, పని జరగాలి కాబట్టి ఓ మాట అంటాడు. సర్లేండి మీరు ఏదో అన్నారు కదా పెద్దవాళ్ళు చూద్దాంలేండి అంటే అయిపోయాయి. అంతగా కోపం తట్టుకోలేకపోతే గుళ్ళోకి వెళ్ళి వాడు పోవాలని ఒక అభిషేకం చేయిస్తే అయిపోయాయి, దేవుడు చూసుకుంటాడు. ఎవరికి చెప్పలేదు కదా మనం సంకల్పం. పురోహితులు కూడా చెప్పకూడదు, నేను ఏదో అనుకున్నాను మీరు చేయండి అని చెప్పాలి. ₹100 ఎక్కువ ఇవ్వాలి, వాడు పోవాలి చేసేయండి. జరుగుతుంది, కోపం తగ్గిపోతుంది. ఎప్పుడు ఆవేశమో కోపం తగ్గడానికి ఒక మందిరం ఉందండి మన ఇంట్లో, దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. అదే పూజా మందిరం అమ్మా, అదే పూజా మందిరం. ఆవేశమో కోపమో రాగానే సైకాలజిస్ట్ దగ్గరికి పరిగెట్టకండి. వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేము. 4 సార్లు స్టాండప్, 4 సార్లు సెటప్ అని 4,000 తీసుకుని యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అంటాడు. అది చేతకాకే కదా నీ దగ్గరికి వచ్చింది. 4,000 అయ్యాక చెప్తే అలాగా ఎవరు మార్చలేరండి, ఎవరు మార్చలేరు. 18 ఏళ్ళు దాటిన వాడి యొక్క బుద్ధి మారాలంటే ఇద్దరి వల్లే సాధ్యం అవుతుంది. ఒకటి వాడే, 2 వాడిని పుట్టించిన దేవుడు, ఇంకెవడు లేడు ఇక్కడ. వినడు, నువ్వేం చెప్పినా ఒకటే ఉపదేశం దండగా, టైం వేస్ట్.
ఆ ఉపదేశం బదులు ఉపనిషత్తు చదివి ప్రార్థన చేయండి. ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు పరమేశ్వర, కొడుకు వల్ల, కూతురు వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, నా కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల నేను ఇంత యాతన పడుతున్నా, వీడిని మార్చే పూచి నీది అంటే అమ్మవారి దయ ఎలా ఉంటుందో తెలుసా అమ్మ? యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, జగములెరుంగజాలిన నిజాయత కలిగిన వ్యక్తిగా, క్షణం నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి, విధిన్ భగ భగ మండ నిమ్ము, విధిన్ భగ భగ మండ నిమ్ము, శలభమ్మును కాను స్మరింతు నిన్మదిన్ అని మా అమ్మవారితో నేనే ప్రార్థన చేసిన 18 ఇష్టదైవం అనే కావ్యంలో ఉంది. కొన్ని యుగాలు ప్రయత్నించినా మారని మానవులు నీకు నమస్కారం చేస్తే మారుతారమ్మా. ఎంత ఆశ్చర్యం నీదయ్యా. మనుషులు నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్మట్లా. మనుషులు నమ్మడం కంటే దేవుణ్ణి నమ్మడంలో 4 ప్రయోజనాలు ఉన్నాయండి. డైరెక్ట్ ప్రయోజనాలు మీరు చేసి చూడడం తెలుస్తుంది. డైరెక్ట్ 4 ప్రయోజనాలు ఉన్నాయి. 1, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఒకటే లెక్క, నేరుగా దొరుకుతాడు. బ్రోకరేజ్ ఉండదు దేవుడికి, ఇంకా డిప్యుటేషన్ ఉండదు, నేరుగా అంతే. 2వ ప్రయోజనం, ఒక్కరితో సరిపోతుంది. మానవులను ఆశ్రయించామనుకోండి, పోలీసు ఆయన్ని ఆశ్రయించాలి, కోర్టులో లాయర్ గారిని ఆశ్రయించాలి, మళ్ళీ ఓ గోండాన్ని కూడా ఆశ్రయించాలి అవసరమైతే. మన తరఫున మాట్లాడడానికి ఓ 10 మంది దొంగ సాక్షులు కూడా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. సింగిల్ విండో సిస్టమ్, ఒక్కరితో సరిపోతుంది. భగవంతుడు చెబితే అంతర్యామి, ఆయన చూసుకుంటాడు. 1వ ప్రయోజనం, నేరుగా దొరుకుతాడు. నువ్వు ఎవరి మీద రికమెండేషన్ చేయక్కల్లా. నీ ఇంట్లో ఉన్నాడు, విగ్రహం రూపంలో బొమ్మ అనుకో దయచేసి, అది అమ్మవారు, బొమ్మ కాదు అది. ఎందుకని బొమ్మ అనిపిస్తుంది అంటే మనతో మాట్లాడట్లేదు కాబట్టి. ఒక ప్రత్యక్ష నిదర్శనం చెబుతా, బొమ్మే అమ్మ అనడానికి. మన ఇంట్లో అమ్మ ఉన్న కూడా మాట్లాడకపోతే బొమ్మే కదా. మన ఇంట్లో అమ్మ ఉందండి, నాన్న ఉన్నారు, మనం మాట్లాడకపోతే బొమ్మే కదా. అంచేత మనం మాట్లాడకపోతే అమ్మ బొమ్మ అవ్వడం నిజమైనప్పుడు, మనం మాట్లాడితే బొమ్మ అమ్మవారు అవ్వడం కూడా నిజమేనమ్మా. అనుమానం మీరు మాట్లాడండి. అమ్మవారితో మాట్లాడుతుంటే నాకు వచ్చిన పద్యాలు 160 పద్యాలు నేను ఇష్టదైవం అనే కావ్యంలో రాశా. నా పూజ అంటే నా పద్యాలే, నేనే మాట్లాడతాను ఆవిడతో. అది విగ్రహం నేను ఎప్పుడు అనుకోరా. నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, పులకింత కలిగిన అదే లెక్క. ఆవిడతో మాట్లాడతాను. బొమ్మను నేను ఎప్పుడు అనుకోలేదు నేను. అలాగే నా బొమ్మ చుట్టూ తిరిగి బొమ్మకి పూజలు చేసి పువ్వులేం పెట్టలేదు నేను. మాటలే అన్నీను, నేనేం పెట్టలేను, నాకు ఖాళీ లేదు, అన్ని మాటలే. నాకు దోచింది పద్యం. అంటే ఒక్క అమ్మవారి మీద 160 పద్యాలు వచ్చాయి. ఇంకా శివుడి మీద ఒక 80 వచ్చాయి, సరస్వతీదేవి మీద 80 వచ్చాయి, మా అమ్మ మీద 110 పద్యాలు వచ్చాయి. మాట్లాడగలమండి, నేను పద్యాల్లో మాట్లాడతా, మీరు మాటల్లో చెప్పలేరా? మన కోపానికి, మన ఆవేశానికి, మన బాధకి అన్నిటికీ సమాధానం దొరికే ఒకే ఒక మందిరం పూజా మందిరం. మీరు దాన్ని ఎందుకు వదిలిపెట్టేస్తున్నారు? అది వదిలేసి ఎక్కడికో ప్రయాగరాజు వెళ్ళావు, ఇంకా అవన్నీ అనవసరం అండి. ముందు పూజా మందిరంలోకి వెళ్ళావా? అక్కడి నుంచి సీసా పట్టుకొచ్చా, ఏమి పట్టుకొచ్చినా అనవసరం. 4గురికి పంచిపెట్టడం అదో గొప్ప. మేము అక్కడి నుంచి తెచ్చావు, ఇక్కడి నుంచి తెచ్చావు, ఇక్కడ లోపల నుంచి ఏమైనా తెచ్చావా? ఏం తేలదు. ఇక్కడ పూజా మందిరంలో కోపం వచ్చింది, కూర్చో. భగవంతుడు రాళ్ళెట్టు కొట్టు అవసరమైతే, నేనేం తప్పు చేశా, నాకెందుకే కష్టం వచ్చింది అని ప్రశ్నిస్తే మన ఎలవేల్పు జవాబు చెప్పాల్సిందే, మన నమ్మకం. అందుకని 4 ప్రయోజనాలంటే, 1 నేరుగా దొరుకుతాడు, 2 ఒకరితో సరిపోతుంది, 3 రూపాయి ఖర్చు లేని పని. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒక పువ్వు పెడితే చాలు, ఆకెడితే అది కూడా పెట్టకపోయినా నమస్కారం పెట్టచ్చు. 4వది ఉందండి, తక్షణం స్పందిస్తాడు, అనుమానం లేదు. ఇక్కడ భగవంతుడు జడ్జిమెంట్ వెంటనే ఉంటుందమ్మా. సాక్షులు విచారణ ఉండదు. అక్కడ అంతఃకరణ తీర్పు చెబుతుంది. దేవుడే జడ్జి, అంతఃకరణే సాక్షి. మన మనస్సే పెద్ద ముద్దాయి. మనం చేసిన తప్పులు చెప్పుకోవచ్చు, లేదు ఎదుటి వాళ్ళు మనకు చేసిన అన్యాయం కూడా చెప్పుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. అంత గొప్ప మందిరం మన ఇళ్లలో ఉంది. మనం ఎంతసేపు దాని విషయంలో మనకి సెంటిమెంట్ ఏంటంటే, ఈశాన్యంలో ఉందా, ఏ దిక్కునున్నా ఒకటే నీ శని పోయే వరకు. మేము ఈశాన్యంలో పెట్టామండి, కాశీ నుంచి లింగం తెచ్చి, నువ్వు ఏం తెచ్చినా ఒకటే, ఏ దిక్కు. నువ్వు అక్కడ లేవు కదా, అది ఎక్కడుంటే నీకే. మేము అక్కడేవో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి, నువ్వు అక్కడ కూర్చున్నావా, పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట మీ ఇంట్లో పూజా మందిరంలో మీరు ఒక్కరే కూర్చోండి. 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుందమ్మా, అనుమానం లేదు. 24 గంటల్లో, 24 అవర్స్ నేను టైం చెబుతున్నాను.
24/7 ఆసుపత్రికి వెడితే వైద్యం సరిగ్గా జరుగుతుందో లేదో నేను చెప్పలేను, కానీ 24/7 మీ పూజా మందిరంలో ఉంటే మానసిక వైద్యం బ్రహ్మాండంగా జరుగుతుంది, మీ మనస్సు అద్భుతంగా ఉంటుంది. భగవంతుడిని మనం వినియోగించుకోవట్లా, మనకి తెలియదు, ఎందుకంటే నమ్మకం లేదు మనకి. అవన్నీ బొమ్మలు కాదు, అది అమ్మవారే సాక్షాత్తు ఉంది అక్కడ. దేవాలయంలో విగ్రహమేనా అంతే. ఇక్కడ పార్కుకి రమ్మంటే కొన్ని వేల మంది వస్తారు, కాళ్ళు ఈడ్చుకుంటూ తిరుగుతారు, మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ అంటారు, పువ్వు చూసా ఆకు చూసా అంటారు. పక్కనే సాయిబాబా గుడి అని తగ్గిపోయారు, జనం వెళ్ళట్లేదు. గుళ్ళోకి వెళ్ళేవాడు తగ్గిపోయారు, పార్క్ వచ్చేవాళ్ళు పెరిగిపోయారు. అంటే మనకు ఉద్యానవనం, విహారాలు, ఆరోగ్యం కావాలి, దేవుడు అక్కర్లేదు. ఇవంతా దేనికి? దేవుడి కోసం. ఇదంతా దేవుడి కోసం. దేవుడు లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు ఆరోగ్యం పొంది ఏం చేస్తావు? అక్కడ జీవంతో తానికి తాగుతూ కూర్చుంటావా? ఏంటి ఆరోగ్యం? ఎంత ఆరోగ్యం ఉన్నవాడైనా పోతాడు. రావణాసురుడి కంటే ఆరోగ్యవంతులం కాదు, దుర్యోధనుడి కంటే ఆరోగ్యవంతులం కాదు, పోయారు వాళ్ళందరూ. అలాగే మనం పోతాం. ఆరోగ్యాన్ని గురించి అంత శ్రద్ధ అక్కర్లేదు, కొంత అవసరం చాలు. ఆరోగ్యం 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 ఇంకా పెద్ద ప్రకటనలు వస్తున్నాయి మంచి పేపర్లో. మీ పళ్ళెల్లో ప్రోటీన్లు ఉన్నాయా, ఆటీన్లు ఉన్నాయా, చిరుధాన్యాలు ఉన్నాయా, పెసలు మినువులు ఉన్నాయా, ఇంతకీ మీ ప్రాణాలు ఉన్నాయా పోయాయా? పెద్ద వ్యాపారం అయిపోయింది. ఆహారం మీద జరుగుతున్న, భయపట్టి జరుగుతున్న వ్యాపారం దేని మీద జరగట్లా. అంత అవసరమా అండి? ఆత్మజ్ఞానం గురించి అంత జరగదే, ఎవడు చెప్పడే. మీ పళ్ళెంలో ప్రోటీన్లు ఉన్నాయా, నీ మనస్సులో కామం ఉందా, క్రోధం ఉందా, లోభం ఉందా, మోహం ఉందా, చెక్ చేసుకో అని ఒక్కడు చెప్పడమ్మా. ఒక్క ప్రవచనకర్తలు మాత్రమే ఆ మాట చెబుతారమ్మా. మేమే చెబుతామమ్మా. మేము ఈ ప్రోటీన్లు గురించి మాట్లాడడం మాకు అవసరం లేదు. బోడి ప్రోటీన్, నేను వేపుడు తినకుండా ఉండను, పచ్చడి తినకుండా ఉండను, శుభ్రంగా కారం, నిన్న మామిడల్లం వేసి కారం వేసి పెట్టారు దసపాల హోటల్లో, హాయిగా లాగించాను, బ్రహ్మాండంగా ఉన్నాను, నాకేం నష్టం లేదు. ఇక్కడ నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నా దగ్గరకు వచ్చే ధైర్యం వాటికి లేదు. మనస్సు ముఖ్యం, దయచేసి గమనించండి. నేను దేన్ని ఆక్షేపించట్లా, మనస్సు ముఖ్యం. మన శరీర ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ మనస్సు మీద మనం పెట్టడం లేదు. నువ్వు ఏం తిన్నా ఏం చేసినా మనస్సులో ఉండే కుళ్ళు బుద్ధి పోనంతకాలం శరీరం కుళ్ళిపోతూనే ఉంటుంది. అది ఈ కుళ్ళు బుద్ధికి వైద్యం చేయాలి. తినడం పెద్ద విషయం కాదు ఇక్కడ, ఏదో దొరికింది తింటాం పెద్ద విషయం కాదు ఇక్కడ. 2 మెతుకులు తినడానికి ఇన్ని ఆలోచనలు చేయాలా, ఇన్ని లెక్కలు. మన జీవితం అంతా మనస్సు అండి, శరీరం కాదండి ఇక్కడ. అది మనం కాదని చెబుతాం, దాని మీద దృష్టి పెట్టాలి. అందుకని ఆ శ్లోకం రాజుగారికి బాగా నచ్చింది. విమర్శించి పనిచేసేవాడిని సంపదలు వరిస్తేట నాదేం పోయింది, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అని ఆ శ్లోకం పట్టుకెళ్ళి ఇంట్లో తాను శయనించే మందిరంలో పొద్దున్న లేవగానే కనపడేలా రాగిరేకు మీద చెక్కించాడు ఆయన. మంచం మించేలా లేవగానే కనపడేలాగా బాగుంది. రోజు లేవగానే చూసుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఒక 10 ఏళ్లకి ఆ రాజుగారు మళ్ళీ వేటకి వెళ్ళాడు. అప్పట్లో రాజులకు పని ఏముంది, డబ్బులుంటే వేట, డబ్బులు లేకపోతే దండయాత్ర. అందుకని వేటకి వెళ్ళాడు. వెళ్ళి ఓ 15 రోజులు దండయాత్రకి వెళ్ళాడు. ఈసారి వేట కోసం. దండయాత్ర కదా, ఆలస్యం అవుతుంది, మరి శత్రువులను జయించాలి కదా. ఓ 15 రోజులు 20 రోజులు పట్టింది. వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే మహారాణి గారు మందిరంలోకి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్తాడు మరి, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి విచిత్రమైన దృశ్యం చూశాడు. అది పెద్ద మంచం, రాణివాస మంచం ఎలా ఉంటుంది, మహా నగిశీలు చెక్కిన మంచం, అది పట్టి మంచం, నగిశీలు చెక్కిన మంచం. ఈ రాణి ఇంకో యువకుడిని కౌగులించుకుని పడుకునుంది. మంటెత్తిపోయింది రాజుగారికి. అయ్యి బాబోయ్, ఎంత మోసం. నేను 15 రోజులు లేకపోయేసరికి ఇది ఇలాంటి పని చేస్తుందా. శుభ్రంగా ఇలా యువకుండా పట్టుకుని ఉందండి ఆవిడ. మంటెత్తిపోయింది దీనికి. వెంటనే వరలోంచి కత్తి తీశాడు. వెంటనే ఇలా అన్నాడు. ఆ తెర చినిగిపోయింది. ఆ శ్లోకం కనపడింది. సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం వృణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపదక. తొందరపడి ఏ పని చేయొద్దు. అవివేకమే అన్ని ఆపదలకి మూలం. ఆలోచించి పనిచేసేవాడికే జీవితంలో శుభాలు సుఖాలు ఉంటాయి. వెంటనే రాజు కత్తి అక్కడ ఆగిపోయింది. ఆ శ్లోకం తెచ్చి పెట్టుకున్నది ఎందుకు? దానికి రోజు పూజ చేయడానికే, ఆచరించడానికి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. రాణి ఒకవేళ దోషం తీసుంటే ఎక్కడికి వెళ్ళలేదు. భటుడిని పిలిచి మరణశిక్ష వేస్తే సాయంత్రానికి అయిపోతుంది దాని పని వీడి పని. నేను ఈలోపు నేనెందుకు నరకాలి అని ఆగేసరికి ఈ హడావుడికి తెర చెరగడానికి రాణి లేచింది. వెంటనే రాజు పాదాల మీద పడి రాజును కౌగులించుకుని, ఇదిగోనండి మన అబ్బాయి 16 ఏళ్ల క్రితం తప్పిపోయాడు కదా, నిన్న వచ్చాడండి అని చెప్పింది. ఆవిడ కొడుకమ్మ, స్వయంగా ఆవిడ కొడుకు, కన్న కొడుకు. వాడు ఎప్పుడో ఇదివరకు ఇలాగ వేటకెడితే కూడా సోమవారం సంతలాగా కూడా పెట్టుకెడితే వాడు పోయాడు, వాడు తప్పిపోయాడు. ఈ రాజుగారు ఆ విషయం మర్చిపోయాడు. తల్లి మర్చిపోదు కదా మరి. మన అబ్బాయి అండి
16 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. వాడికి అప్పుడు 5 ఏళ్ళు 21 ఏళ్ళు. ఇందాక వచ్చాడండి, నిన్న రాత్రి వచ్చాడండి, వాడిని వదలలేకపోతున్నా అంటే రాజు కన్నీళ్లు వర్షించాడమ్మా. కత్తి నిండా రక్తం రావలసిన చోట కన్నీళ్లు ప్రవహించాయి. పశ్చాత్తాపానికి, తొందరపడకుండా ఉండడానికి, సహనానికి చరిత్రలో ఇంత ప్రాధాన్యం ఉంది, ఇంత ప్రాధాన్యం. అది హత్యలను ఆపుతుంది, ఆత్మహత్యలను ఆపుతుంది. ఆత్మహత్య ఆలోచన వచ్చినా సరే వెంటనే యువతరం చెయ్యాల్సింది ఒక్కటే, ఎంతమంది బ్లాక్ మార్కెట్ గాళ్ళు, ఎంతమంది స్మగ్లర్లు, ఎంతమంది దుర్మార్గులైన వాళ్ళు బతుకుతున్నారండి. మనం ఎందుకు పోవాలండి? మనం అవేం చేయలేదే, ఎవడాస్తి మనం కొట్టేలేదు, ఎవళ్ళ ఆడాళ్ళని మనం ఏం ఎత్తుకురాలేదు. ఇక్కడ మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? వాళ్ళని చేసుకోమను, వాడు ఎవడో చేసుకోడే. అందుకే మహాకవి శ్రీశ్రీ ఆత్మహత్య చేసుకునేవాడికి ఒక సలహా ఇస్తాడు తన అనంతం అనే జీవిత కథలో. గొప్ప సలహా అది. నువ్వు ఆత్మహత్య చేసుకోదలుచుకున్నావా, చేసుకో, నాకే అభ్యంతరమే లేదు, ఐ అప్రిషియేట్ యూ అన్నాడు ఆయన. నేను అభినందిస్తున్నా, కానీ ఒక్క పని చేయి, చుట్టూ చూడు, ఎంతోమంది సమాజాన్ని దోచుకుని తింటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒక్కడిని చంపేయి. ఈ దేశంలో మరణశిక్ష ఇంకా రద్దు కాలేదు కాబట్టి నీకు మరణశిక్ష వేస్తారు, నీ ఆలోచన నెరవేరుతుంది. దేశంలో ఓ శనిగాడు దగ్గుతాడని చెప్పాడు. ఒక్క వెధవ తగ్గడమే కదా. మహారచయిత టాల్స్టాయ్ అంటాడు, రష్యన్ భాషలో నవలలు రాశాడే ఆయన, అంటాడు మహారచయిత, ప్రపంచ స్థాయి రచయిత, ఎవరిని నువ్వు బాగు చేయక్కల్లా, నిన్ను నువ్వు బాగు చేసుకో, ఒక్క వెధవ తగ్గుతాడు ప్రపంచంలో అని చెప్పాడు. ఒక్కడు తగ్గుతాడు చాలు. మనం ఇతరులందరినీ బాగు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు పెట్టి విరాళాలు వసూలు చేసేస్తాం, అందులోనే మళ్ళీ అధ్యక్షుడు కార్యదర్శి నొక్కేస్తారు, ఇక్కడ గొడవలు అయిపోతాయి. స్వచ్ఛందం ఎందులో అంటే నొక్కడంలో. ఇతరులు బాగు చేయడానికి సంస్థ ఎందుకంటే నాకు అర్థం కాదు. నువ్వు బాగువరదా, వాడిని ఎందుకు నువ్వు బాగు చేయడం, ఇదో పెద్ద దురద. ఇందులో మనకు కీర్తి కావాలండి, ఊరికే పట్ల కీర్తి, డబ్బు కావాలి, కీర్తి కావాలి, పదవి కావాలి, ఈ పదవి నుంచి ఇంకో పదవిలోకి వెళ్ళాలి, పాలిటిక్స్ ఇందులోంచి అందులోకి వెళ్ళాలి. మరి అక్కడ మీరు ఏం చేశారంటే చెప్పుకోవాలి కదా, మేము అది చేసాం ఇది చేసామని. లేకపోతే నీకు సంస్థ వేరే ఎందుకే, నువ్వు బాగుండరాదా, నువ్వు సరిగ్గా ఉండరాదా, అయిపోయింది. మన పట్ల మనం సంస్కరణకి ప్రయత్నం చేయకుండా సమాజాన్ని అంతరం మార్చడం మనకేం పనండి. ఇక్కడ వాడు మారతాడు లేదా పోతాడు. నేను ఎవరిని అడిగారా? ఈ పెద్ద కంకణం పెట్టుకుని తిరిగే వాళ్ళు కూడా వీడికి సమాజం మార్పు అంటే ఏంటంటే వీడికి పేరు కావాలి, డబ్బు కావాలి. అది మనలో ఉండాలి కదా, ముందు ఆ సహనం ఉండాలి కదా. రాజుకు వెంటనే అనిపించగానే ఆగాడు. వెంటనే ఈ సంఘటన జరిగింది. ఆవిడ వచ్చి, ఇలాగండి మన అబ్బాయి అంటే కళ్ళనీళ్లు వర్షించే, కత్తికి కళ్ళనీళ్లతో అభిషేకం చేశాడు. ఆ కవి ఎంత గొప్పవాడు, ఆ కవి ఎంత గొప్పవాడని 10 ఏళ్ల క్రితం వదిలేసినటువంటి కవి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఆయన అక్కడే కూర్చున్నాడు, ఆ చెట్టు కిందే ఆ మామిడి పళ్ళు ఏవో తింటున్నాడు, అవే రాస్తున్నాడు. ఆ పద్యాలు అలా దూరంగా బారేశాడు. కానీ ఈసారి రాజు ఆ కవిని వదల్లా. మహానుభావ, మీరు రాసిన ఒక్క శ్లోకం నా సంసారాన్ని కాపాడింది, నా రాజ్యాన్ని కాపాడింది. మరి రాజుగారి కుటుంబం అంటే రాజ్యమే కదండి, అందులో ఎవరిని చంపినా రాజ్యం అరాచకం అయిపోతుంది కదా. నా సంసారాన్ని కాపాడింది, నా రాజ్యాన్ని కాపాడింది, మీకు నేను ఏమీ చేయకపోతే నేను ఎందుకు ఇక్కడ, మీరు నా ఆస్థాన కవిగా ఉండండి, మహాకావ్యాలు రాయండి అన్నాడు. ఆ మహాకవి భారవి ఆయన రాసిన కావ్యం కిరాతార్జునీయ కావ్యం.